హాయ్ ఎవరివన్. మనం ఈరోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా జ్యోతి రెజిన్స్ అండ్ అడ్హెసివ్స్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్ ఎక్కువ థింక్ చేయండి. అప్పుడే మనము తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ అమౌంట్ చూసినప్పుడు ల్యాక్స్లో ఉంది. మనం దీన్ని క్రోర్స్లోకి కన్వర్షన్ చేసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వీళ్ళకు 66 crores వస్తే ఇప్పుడు 61 crores అనమాట. అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది తగ్గింది. అది ఎంత తగ్గిందంటే ఈ 62 crores అనుకున్నామంటే 4 crores తగ్గింది. తర్వాత అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 17 lakhs, ఇప్పుడు 1.25 crores అనమాట. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది కొంచెం పెరిగింది. సో ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎక్స్పెన్స్ అనేది ఎంత స్పెండ్ చేసినారో చూస్తాము. ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ లాస్ట్ ఇయర్ చూసినట్టే 27.7 crores అయితే ఇప్పుడు 17.7 crores అనమాట. సో ఇక్కడ రెవెన్యూస్ అనేది 66.6 నుండి 61.9 crores తగ్గిందనమాట, 5 crores తగ్గింది. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ చూసినప్పుడు 27 నుండి 17 అంటే 10 crores తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏం లేదనమాట. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ లాస్ట్ ఇయర్ 7 crores అయితే ఇప్పుడు 2.8 crores క్రెడిట్ అయిందనమాట. ఇక్కడ స్పెండ్ చేసినారు, ఇక్కడ క్రెడిట్ అయింది. ఇది ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 4.8 crores అయితే ఇప్పుడు 8.8 crores అనమాట. సో ఇక్కడ 4 crores అనేది పెరిగింది. సో ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎంప్లాయీ శాలరీస్ వల్ల పెరిగిందా, లేదంటే మేనేజ్మెంట్ కమిషన్ లేదంటే శాలరీస్ వల్ల పెరిగినదే అని తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ ఎంప్లాయీ శాలరీ అలాగే ఎంప్లాయీ కౌంట్ పెరిగింటే అప్పుడు శాలరీస్ పెరిగింటే అది మంచిదన్నమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ అనేది జీరో ఉంది, అంటే వీళ్ళకు అప్పులు ఏం లేవు అనమాట. ఇది జీరో డెబ్ట్ కంపెనీ, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత డిప్రిషియేషన్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 35 lakhs అయితే ఇప్పుడు 29 lakhs అనమాట. ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు, దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 10 crores అయితే ఇప్పుడు 15 crores అనమాట. ఇక్కడ 5 crores అనేది అదర్ ఎక్స్పెన్స్ పెరిగింది. మనకి ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెన్స్ వల్ల ఏమర్థమైందంటే వీళ్ళకు రెవెన్యూ అనేది 4 crores తగ్గింది, కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ 10 crores తగ్గింది. అలాగే ఇక్కడ చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ అనేది తగ్గింది, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అని పెరిగిందనమాట. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సో లాస్ట్ ఇయర్ 16 crores అయితే ఇప్పుడు 21 crores అనమాట. సో 16 నుండి 21 crores అంటే 5 crores పెరిగింది. సో దీనికి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ చూస్తాము. ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ చూసినామంటే కరెంట్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 4 crores అయితే ఇప్పుడు 5 crores అనమాట. తర్వాత ఎర్లియర్ ఇయర్ ఎక్సెస్ ప్రొవిజన్ రిటర్న్ బ్యాక్, సో ఇక్కడ వీళ్ళకి అలాగే 17 lakhs బ్యాక్ వచ్చిందనమాట. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ 12 lakhs ఉంది. సో ఓవరాల్గా టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 4 crores పే చేస్తే ఇప్పుడు 5 crores పే చేసినారనమాట. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 12 crores అయితే ఇప్పుడు 16.4 crores. సో ఇక్కడ 4 crores అనేది ప్రాఫిట్స్ పెరిగిందనమాట. సో ఇక్కడ రిజల్ట్స్ బాగానే వచ్చినాయి. తర్వాత మనం ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. 10 rupees 12 paise అయితే ఇప్పుడు 13 rupees 70 paise అనమాట. సో ఇక్కడ దగ్గర 3 rupees 70 paise పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. జ్యోతి రీజన్స్కు లాస్ట్ 4 quarters రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, అలాగే దాని ప్రైస్ ఎలా చేంజ్ అనేది చెక్ చేస్తాము. సో దానికోసం నేను ఇక్కడ స్క్రీనర్ ఓపెన్ చేసినాము. స్క్రీనర్లో డీటెయిల్స్ వస్తాం అనమాట. సో రిజల్ట్స్ రాకముందు దాని పీ ఎంత ఉంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత ఉందని చూస్తాము. సో కరెంట్ పీ చూస్తే 27.7 ఉందన్నమాట. అలాగే రిజల్ట్స్ రాకముందు చూస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పీ అనేది 29.6 ఉందన్నమాట. సో రిజల్ట్స్ అనేది బాగా వచ్చింది, దానివల్ల దాని పీ అనేది 29.6 నుండి ఇక్కడ 27.7 తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే వీళ్ళకి ఆర్ఓసిఈ ఇచ్చినామంటే ఇక్కడ 3 years ఆర్ఓసిఈ 53 ఉంటే కరెంట్ వచ్చి 72% ఉందన్నమాట. సో ఇక్కడ ఇంప్రూవ్ అయింది. అలాగే ఆర్ఓఈ చూసినామంటే 3 years ఆర్ఓఈ చూస్తే 43% ఉంటే ఇక్కడ కరెంట్ వచ్చి 55 ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఆర్ఓఈ ఆర్ఓసి అనేది ఇంప్రూవ్ అయింది.
అలాగే పి అనేది కూడా ఇంప్రూవ్ అయింది, 29.9 నుండి 27.7 తగ్గింది. అలాగే ఇక్కడ లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. సో సెప్టెంబర్ క్వార్టర్లో వీళ్ళకు 83% వస్తుందన్నమాట. 83% రిజల్ట్స్ బాగా వచ్చినాయి. జూన్ క్వార్టర్లో చూసినప్పుడు 73% వచ్చింది, ఇక్కడ కూడా రిజల్ట్స్ బాగా వచ్చింది. సో మార్చ్ క్వార్టర్లో వచ్చినామంటే 69%, ఇక్కడ కూడా బాగా వచ్చింది. డిసెంబర్ క్వార్టర్లో 148% కూడా బాగా పెరిగిందనమాట. అలాగే సేల్స్ చూసినామంటే ఇక్కడ కరెంట్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ చూసినాము, మన 4 crores తగ్గిందనమాట. 66 crores నుండి 61 crores తగ్గింది. ఓకే, సో అలాగే ప్రీవియస్ క్వార్టర్స్ చూసినామంటే సో ఇక్కడ 4% తగ్గిందనమాట, ఇక్కడ 4% తగ్గింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగిందనమాట. సో ఇప్పుడు రీసెంట్ లాస్ట్ 3 quartersలో సేల్స్ తగ్గుతున్నాయి కానీ ప్రాఫిట్స్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే వీళ్ళ ప్రైసెస్ పెంచిండొచ్చు అనమాట, దానివల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. కానీ సేల్స్ అనేది కూడా పెరుగుతూ ఉండాలన్నమాట, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ కరెంట్ పి అనేది 27.7 ఉంది. సో 3 yearsతో పోల్చుకున్నప్పుడు 36, 5 years వచ్చి 26, ఓకే 8 years 25 అనమాట. కరెంట్ వచ్చి 27.7. సో 3 yearsతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది చీప్గా ఉందన్నమాట. అది 5 years 8 years దగ్గరగా ఉంది. అంటే కరెంట్ జ్యోతి రీజన్స్ అనేది సో వాల్యుయేషన్లో సో నార్మల్గా ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే జ్యోతి రీజన్స్కి అనేది సేల్స్ అనేది కొంచెం తగ్గుతున్నాయి కానీ ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే దీని పి అనేది 3 yearsతో పోల్చుకుంటే అండర్ వాల్యూలో ఉంది, 5 years 8 years అనేది దగ్గరగా ఉందన్నమాట. సో మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయకుండా మనము కనీసం 5 to 10 years రిజల్ట్స్ చూసుకొని అప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి మనము ఎక్కువ రోజులు హోల్డ్ చేయాలన్నమాట. అప్పుడే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనంతకు మనము ఓన్గా అనలైజ్ చేసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.